నోట నాలుగు లేదు బిడ్డ అమ్మాయి కొట్టలేందుకు అమ్మా ఆ కట్టెలు పట్టుకొని రా బిడ్డ అప్పుడు అన్నం పెడతా వేడి వేడి అన్నం అండి పెడతా పెట్టిన పేరు నాకెందుకు రావాలి చెప్పుల్ని అవలేని పిల్లలు కట్టెలు కొట్టమని పిన్న తల్లి మాదేవా ఎన్నడు నేను కట్టెలు కొట్టలేదే కొట్టలు పట్టుకొని పిల్లగాడు ముద్దుగాడు కట్టెలు కొడతాడు కట్టెలు కొడతాడు అమ్మ రామ రామ నదివా వదిలిపెట్టింది చెల్లె అన్నవేడి కత్తదమ్మా అన్నవేడి కత్తదమ్మా రాను రాను అన్నగాడే కత్తి అన్న అన్నమంగా చెల్లె చూపినావు ఎవరికి పోయా ఎవరికి పెట్టింది అన్నయ్య అన్న కాల కూడా తెగిరాలా కాలు దగ్గర అన్న రక్తం పోయి నీకేదన్నా గదైతారా అన్న నేను అన్నలేని చెల్లెనైతారా అన్నయ్య అందుకే అన్న రవల కొంత మూల దొరికితే కొంత జాగ్రత్త దొరుకుతాయి కడత ఇల్లు కనబడితే తోడద బాయి కనబడుతుంది అన్నరే అవ్వ తోడ పుట్టినా తోడవా 90 ఎవడ తోడు కానన్నరే నన్ను తీసి నీ చేతిలో పెట్టింది కొరగా చెల్ల పైన అన్నదిరా అన్న నాకు తోడు నువ్వు నీకు తోడు నేనని ఆడవిల్ల రూపవ కట్టుకున్న చీరను హవా రెండుగాను బిడ్డ చీరినాది రెండుగాను బిడ్డ చీరినాది అన్న కాలుకు కట్టుకట్టంగే తీరండి అది నా కాలు కట్ట
కాలికేమైందిరా కట్టు చల్లగుండో వద్దా అంటే గొడవలు పట్టుకొని పోతే కొడుక నేనే ఇల్లు విరక్తి ఉంటాను మెల్లగా ఊళ్ళో ఓన్లి బిడ్డ చెప్పు పట్టుకొని పై అడక తిని రాపోండి సాయంత్రం పూట వచ్చే వరకు పాలుగా పెడతా అని చెప్తా రాజా రావు అన్నం పెట్టిన లంజవతిని అన్నం పెట్టిన లంజవతి బర్రె పాలుగా పెడతా అన్నకి ఎందుకంటే రక్తం గారింది పాలుగా పెడతా కానీ ఇక వీళ్ళకి విరక్తి పుట్టారంటే బిడ్డ ఇప్పుడు మన బిడ్డ అన్నం ఏం లేదు షిప్పు పట్టుకొని బిడ్డ ఏం లేదు లాగతనం చేస్తాను దొంగతనం చేస్తాను అది కరికత్తి నాలుగు చెప్పు నువ్వు కరెక్ట్ చెప్తున్నావు బాబా ఎవడు వాడపోయి పోయి వాడపోయి ఇస్తున్నావు చెప్పదే నాది కోపంగా చెప్తాను బతకాలని చెప్తాను మన ఇద్దరు బిడ్డ కొండు పినతాలి బాబాలని చూస్తాలి ఊరల్లో అయ్యేం చేసుకొని వచ్చిన కాడి నుండి మీకే చేసి పెట్టవాలి ఆయన చీర కడుతున్నా ఆయన కడపల ఎవరికి అర్థం కావన్నరే పిల్ల తల్లి కళ్ళ మండి పోనవలార పిల్లగాలం ఎట్లయినా మండు బిడ్డల మన్నం చేయాలనుకోని మదిలోన మది మాట ఉందిందమ్మా వలయని పిల్లగాళ్ళ బతుకోగించేనా ఇద్దరు పిల్లగాళ్ళు అవలారా పిల్ల తల్లి ఏమన్నది మీరు ఊళ్ళో పోయేస్తారు నేను పాలు తాగబెడతానన్నదమ్మా నా మొమ్మకం చూసిన వాళ్ళు ఉన్నారు మా మొమ్మకం చూసిన ఎంతో మంది ఉన్నారు మరి ఏ తల్లి అన్నా పాపానికి ఇంత దండం పెట్టకపోతుందా అని ఆ బిడ్డ రూపావా ఊరందరూ దండం పెట్టిన బిడ్డ చిప్ప పట్టుకొని ఇక ఊళ్ళో దొరలబడ్డది ఆడవిల్ల రూపావా అన్నం వేసే తల్లలారా అయ్యో అన్నం వేసే తల్లలారా గింత అన్నం అంటే అయ్యా అయ్యో అన్నం వేసే అయ్యో ఆకలి కనా మరి ఉన్నాయి పైసలు ఎవరి బాధపడకుండి దిమ్మలు ఉంచుకొని కమ్మలేంది
రూపం ఇంటికి అన్నమైన ఇంటికి అన్నమైన అన్నమనగా మాటనా అలా ఇంటికి అన్నమైన ఇంటికి అన్నవాడు పోయి పిల్లగాళ్ళు వాళ్ళు అన్నమ తింటా అన్నదే అలా ఇద్దరుగా పిల్లలైనా అయ్యో మా అమ్మ గుండె ఈ గదులు వస్తున్నావా కానమ్మ రాజు ఆయన ఉన్నాడు సౌదమాలి అయ్యే సౌదంగా అయ్యే ఆ ఇద్దరు పిల్లలు అన్నవాడు తల్లి దగ్గరికి అంటే బాబ గారు అనుకున్నది పొరగల ప్రాణం పోవాలంటే రోజుల్లో వాడని ఇక పాలల్లయ్యా పిల్లలు ఆ కడుపులోకి పోయి ఇద్దరు ప్రాణం పోతూ కోడి పోతూ పీడవారు టేబుల్ మీద పెట్టి పిల్లలు వద్దండ గడప కట్టుకున్నట్టు కుక్కింట చేస్తాం ఎవరికి అర్థం కాదు కన్న తల్లి పిల్లకి సమ్మెట్టంగా ఎవరంటే పాపకారి తల్లి మరి ఎర్రంత రెండు పాంపిల అప్పాడు పాలలు అన్నం అవుతాడు కూర అవుతాడు ఆ టేబుల్ మీద పాల గిలాసుల పాలు పోసి పెంచిన అన్న కాళ్ళు నొప్పి బిడ్డ కడుపునిండ తాగుడు కడుపునిండ తాగుడు బిడ్డ మీరు అన్నం పాలు తాగే వరకు అన్నం అవుతుంది పాల గిలాసుల వేడుగురికి వచ్చింది ఒక్కసారి మాత్రం అనగా ఆ అన్న పాలు పట్టుకున్నాడు చెల్లె పాలు పట్టుకున్నది మరి ఆకలి రుచి తెలవదా అన్నారు ఆకలితో పిల్లలకి గిలాస అక్కడికి వచ్చి ఆ గిలాస పట్టుకోగానే చెల్లె చేతిలో ఉన్న గిలాస ఇక జారిపోయి కింద పడ్డది కింద పడ్డప్పుడు గిలాస ముఖం చూడే చెల్లె నా అన్న ఎంత గొప్పడతాడో అని అన్న ముఖం చెల్లె చూస్తాను పాలల్లో ఉన్న పాంపిల్ల పారిపోయింది ఆ పాంపిల్లని చూస్తున్నా ఈ పాలలో కూడా పాంపిల్లు వస్తున్నాను ఈ పాలు కూడా మారబోతుంది అయ్యో చెల్లె ముఖం అన్న ముఖం చెల్లె చూస్తుంటే అన్న అన్నాడు చెల్లె నీ గ్లాస్ దారిపోయి కింద పాలు వినేమ్మా ఎంతైనా ఆడవిల్లం నేను మగబాయి అని అప్ప ప్రాణం అన్నది కొడుక అప్పబాలా తొలి బుక్క చెల్లె పెట్టరా మలి బుక్క నువ్వు తిను అన్నది చెల్లె ఈ పాలు నువ్వు తాగమమ్మా అవ్వా నువ్వు చెప్పిన మాట అన్న మరసిపోలేదే అన్నా నీకు చెల్లంటే ఎంత ప్రేమ అన్నా చెల్లెల అనుబంధం అంటే గిట్ల ఉండాలి అన్నయ్య నీ కాలు దిగింది ఆ పాలు తాగన్నయ్యా లేదమ్మా కొద్దిసేపు అయితే పిన్నతల్లి అన్నం పెడుతుంది అన్నం తింటే గాని ఆకలితో ఉన్న చెల్లె కాబట్టి పాలు నువ్వే తావు చెల్లె అని చెల్ల చేతినప్పుడు వాళ్ళ బాగున్నది చెల్లెకి వెనక గడగడ గడగడ పాలు ఆడబోతుంది ఎత్తాందో అన్నా నా గొంతులోనా ఏమో తట్టినట్టు అనిపించింది అన్నయ్య ఎత్తి అమ్మ పాంపిల్ల వేయిందని పిల్లగాళ్ళకి వెనక వేడి వేడి పాలు మాత్రం గ్లాస్ లో పోసి పిన్న తల్లి దేవుడి పైన పెట్టింది ఆ వేడి పాలు చల్లారినప్పుడు పాల మీద మీగడ కడుతుంది ఆ మీగడ నీ గొంతుకు దచ్చినట్టయిన చెల్లె దాంట్లో ఏం తప్పులేదని నరమాని కడుపులకు పురుగు వచ్చిన ఏ శివమైనా బతకది అదే టైంలో ఎవరయ్యా ఆ కన్న తండ్రి తులిజంగమార పొరుగుగొట్టి పొడి అది బండి చీర వెడలతో కన్యకోర పుట్ట ఉన్నది కొట్టిన పొరగంత తీసుకుపోయిన పుట్ట మీద అద్దె పెట్టిండు పుట్ట మీద అద్దె పెట్టి ఆ అగిపుల్ల గీకి అద్దెకు అంటు పెట్టినప్పుడు ఆ అద్దె కాలుకుంటా గుమ్మిదొడ్డు మాత్రం అనగా పిరికడి అగ్గులు పోయి ఆ పుట్ట కళ్ళ పడుతుంటే పుట్టలో కోటి సరిపాలు ఉన్నాయట
కుతుకుతా అగ్గులకు అగుడు గురికి పాముల ప్రాణం పోతుందే ప్రాణం పోతుంటే అప్పుడు అన్నయ్య శంకరాజా ఏ బిడ్డ కొరకు పొరుగు కొట్టి పొడి వేసి పట్నం పొందిస్తానో కన్యాకోయిల పుట్టినా అద్దె పెట్టి పాముల ప్రాణం ఇస్తాను కూడా మా ప్రాణం పోతాను మీ బిడ్డ కడుపులకు పాంపిల్ల వేసి పాంపిల్ల ప్రాణం పోతుంది మనిషి ఎక్కడుకు గాని మీ కోటి సర్పాల ప్రాణం పోయి నీ బిడ్డ పొట్టలున్న పాము కౌసు పోతామన్నాయి నీ బిడ్డ పొట్టే మాకు పుట్టాలన్నాయి చెల్ల కడుపులో పాంపిల్ల వేది కాబట్టి ఇంటికి తోడుతోని పాంపిల్ల కడుపులో పడ్డది పాంపిల్ల ప్రాణం పోతలేదు ఆ పిల్ల అన్నం తిన్నా పాలు తాగినా పాంపిల్ల ఇంటికి తోడుతోని పోయి ఏళ్ళు తోడుతోని పోయి మూడంతా అయినప్పుడు ఆ బిడ్డకు పొట్టేరు పడుతుంది గర్భిణి ఏర పడుతుంది 5 నెలల గర్భిణి అంత గర్భిణి పెరిగిందమ్మా పడికి పోయి తల్లు పిల్లలు బడికి పోయిన కాడ అన్నను వదిలిపెట్టిన బిడ్డ పోయినవా బిడ్డ అమ్మా నేను పుట్టి పెరిగి గింతెత్తు బిడ్డైనా గాని ఎన్నడూ అన్నను వదిలిపెట్టి ఎటు పోలేదు ఇంటికాంచని బడికాడికి రాగా కలిసే పోయాను రాగా పోగా కలిసే వచ్చాను కానీ అన్న వదిలిపెట్టి ఎటు పోలేదమ్మా కొడకా బాబాల రాజా ఓ పిల్ల కూసో కాడ కొడకా బాబాల రాజా అమ్మా నువ్వన్న చెల్లిని వదిలిపెట్టి ఏటన్నా పోయినవా కొడక లేదమ్మా ఎంత మడవలికి నావమ్మా చెల్లి అని ఇంటికి కూడే పోతానము ఇద్దరు మళ్ళా కూడే బడికాడి పోయి బలి చదువుకొని ఒక దిక్కే మళ్ళీ వస్తానమ్మా బడికి పోయిన కాడ శని వదిలిపెట్టి నేనెటు పోలేదమ్మా అన్నయ్యను వదిలిపెట్టి నేనెటు పోలేదు అంటే కూరగాయలు ఆ చదువులు పెట్టి ఈ చదువులు చదివిల్లా కొడక అమ్మా ఆ చదువులేంటిది ఈ చదువులేంటిది అమ్మా అన్నయ్యలు పోయి మీరు ఆల్మోల్ చదువు ఇచ్చిపెట్టి ఈ చదువు చదివిల్లా అన్నజల్లు పోయి ఆల్మోల ఇల్లా పోయి అయ్యో లోకం ఎవరు నాన్న జలవయాలు మొగలైతరా ఓ తల్లి మాధవా హవా పాపో నిందరు నావా నేను అట్టగిట్ట చేసినారా నీకు పాపం లోకం మీద ఎవరన్నా ఒక తల్లి గారు వాడవుతున్నారు అన్నయ్యలో యాలు మొగలైతరా గంటాడి పాపం నిండాడు నీ నోరు పడిపోతుంది నీ కళ్ళు
బయలురా నేను సత్యవంతురాలు కదా నీతి గల్ల పొల్లని నేను నీతి నీళ్ళ పాలు ముసలా మంచి కట్టదు బిడ్డ ఇక పోండి బిడ్డ అని పండగన పాలు వేసింది పండగన పాలు వేసనే బిడ్డనే కోళ్ళని పిలువని కొడుకునే కొడుకు అని పిలుచుకో బిడ్డని పిలువని కొడుకునే అల్లుడు పిలుచుకోండి వడ్లు అవుతుంది గడ్డికి ఆయన పోతుంది ఇక వాడు రావాలి వాడు రాజవా ఎవరు వాడంటే ఎవరు వాడే ఇచ్చినాయనా కాదు కాదు మీ అన్న కాదు మీ తమ్ముడా కాదు మరి ఎవరవ్వ మరి మొగడు ఓని వారి చూడచ్చా చేసుకున్న భర్తలు వారు కొడితే 185 ఏళ్ళు బతాడట ఎంత పైన కలిపి భర్త అయితే ఇక వాడు వచ్చినాక ఉన్న దెబ్బ పట్టం మంది తిక్కనా ఇది నా బిడ్డకైతే సర్వంగా ప్రియపడ్డు నా కొడుకైతే సంబరపడకుండా వద్దండు రాదే తులిసంగ రాదరైనా ఎక్కడ లేక ఇంత పడుతుంది నా వంగ నల్ల ముఖం చేసింది నా బిడ్డ నా కొడుకు నావు ఏ ముఖం పెట్టుకొని ఉంటే వాడు నావరు అయ్యో బామ నాయి బామ నా భార్యో మరుగుమాట ఏంది చెప్పు ఇదే సమయం అయ్యతోడి పిల్లలు సభ్య పొద నా పేరు మాధవమ్మ గారే రామకోదండ వీరా పోనాయనా నీ వచ్చేది వారా నీకు నువ్వు సంబరపడతాను గురుగుతానేంది ఓ నల్ల మొక్క ఏంది అమ్ములాంటి అరిగిపెట్టే వంగిపోయింది కొడుకు నీ బిడ్డ నా పిల్లలేరమ్మా నీ పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అనుకున్నా
నేను చదువు ముడిదో తిని ఉడుకుడు కుడుకుడు కుడుకుడు అన్నం ఎత్తే నీ బిడ్డ ఉప్పు గారు తిన్న చెత్త ఇంకొక బడి వెనకాల అన్నవేలు పోయి ఆల్మగలాయింది ఏమిటే దొంగముండ లోకం మీద అన్న ఎడవై ఆల్మగల ఇప్పుడన్న మాటలైనా కొట్టు కొట్టు చేసుకున్న భర్త చేతుల పానం పోతే కొయ్యి ఏదన్నా ఆ జడన్న మెడన పోయి అంటే మళ్ళా వాళ్ళిద్దరు ఒక్కటైతే తాళపూడు వాళ్ళు సమోసాలు కయ్యి అని బామ్మ నా కొడుకు అపబాల రాదు నా బిడ్డ రూపో దేరమ్మా బీరన్న ఒకటి అయ్యా నీ పిల్లల అవునమ్మా నీ బిడ్డ గర్భవత్ర బన్నకాలు ఉన్నది వీళ్ళందరూ అడుగు నా పిల్లలు బతకాలని అనుకున్నా గిట్ల చేస్తాను నేను అనుకోని పరుగు పోతే మన పరుగు పోతుందని పంచకాలు వేసింది అన్నదే నా కొడుకు నా బిడ్డ పంచకాలు ఎంత ఎడతాను అని పిల్లల వేటిగా చెండే ఏ కుమారు బిడ్డ ముఖం చూసి కాలు కోటి కాంచెలు కంటే పడ కలర్ బిడ్డ పాడువాడ కొడుకు పెళ్లి ఏమన్నా కానీ పెళ్లి పోదనా నాన్న నాకు పెళ్లి అన్న బిడ్డ నా పెళ్లి ఎత్తును తల్లి లేని పిల్లలు అతిగా చదువుకుంటే సర్వం పోయే అమ్మా పిల్లలు పిల్లలయ్యా పిల్లలు ఒక్కదాన్ని రెండన్ని బంధకాలకి వెళ్ళి తీసుకుపోయిన కరమెట్లో ఉండును బామ్మ మాధవి మనిషి మనలోనే మాట ఏం చేయాలి రండి తినబుద్ధి అందులో పెయ్యి కొడుకు బిడ్డ గిడ్డ చేశాను పూసారా సాయంత్రం బుచ్చ